సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఓకే. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే మ్యాపింగ్. చూడండి, టైప్స్ ఆఫ్ మ్యాపింగ్స్ ఏమనుకున్నాం మనము, టైప్స్ ఆఫ్ మ్యాపింగ్. ఓకేనా? సో ఏమున్నది, మనం టైప్స్ ఆఫ్ మ్యాపింగ్ ఈ విధంగా క్లాసిఫైడ్ ఇంటూ మల్టిపుల్ వేస్. వన్ ఇస్ ద ఐడి మ్యాపింగ్, గ్రాఫికల్ మ్యాపింగ్ అన్న మెసేజ్ మ్యాపింగ్ అన్న ఒకటే, ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్, ఆపరేషన్ మ్యాపింగ్. ఓకేనా? సో ఇవి టైప్స్ ఆఫ్ క్లాసిఫైడ్ into ఫోర్ టైప్స్ ఆఫ్ మ్యాపింగ్స్. ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వాల్యూ మ్యాపింగ్, లైక్ ఫైవ్: వాల్యూ మ్యాపింగ్, ఫిక్స్డ్ వాల్యూ మ్యాపింగ్, నోడ్ ఫంక్షన్, డైనమిక్ రిఫరెన్స్. ఇది 5 or 7 కూడా అండర్ ద ఈ మెసేజ్ మ్యాపింగ్లోకి, గ్రాఫికల్ మ్యాపింగ్లోకే వస్తుంది. ఓకేనా? మనం డిస్కస్ చేసిపోయేది ఇప్పుడు ఈ మెసేజ్ మ్యాపింగ్. ఓకే. ఈ మెసేజ్ మ్యాపింగ్లో చాలా స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఆ స్టాండర్డ్ ఫంక్షన్స్ని మనం డిస్కస్ చేస్తాం. ఓకే, లెట్స్ టాక్ వన్ బై వన్. ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే లెట్స్ టాక్. సో మీకు నేను చెప్పేటప్పుడు ఇప్పుడు ఏం ఏం మాట్లాడుకున్నాము, ఇది. ఓకే. ఏ ఏ ఏ ఏది డిస్కస్ చేద్దాం అనుకున్నాము, గ్రాఫికల్ మ్యాపింగ్. ఓకేనా? ఇది గ్రాఫికల్ మ్యాపింగ్ అన్న మెసేజ్ మ్యాపింగ్ అన్న ఒకటే. ఈ మెసేజ్ మ్యాపింగ్ అంటే ఏంటి అనేది సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఇంకొకసారి డెఫినేషన్ చెప్తున్నాను ఇంటర్వ్యూలో. ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ పర్పస్. లైక్ సోర్స్ నుంచి ఒక స్ట్రక్చర్ లెవెల్, ఒక నుంచి స్ట్రక్చర్ వస్తుంది, ఆ స్ట్రక్చర్ రిసీవర్కి వెళ్ళేటప్పుడు వేరే స్ట్రక్చర్లో డేటా ఫార్మాట్ చేసి రిసీవర్ పంపించడానికి మెసేజ్ మ్యాపింగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ గ్రాఫికల్ మ్యాపింగ్ వచ్చేటప్పటికి చాలా ఉంటాయి. ఓకేనా? దాన్ని ఎస్ఏపిలో నెంబర్ ఆఫ్ మీరు వర్క్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ దట్ గ్రాఫికల్ మ్యాపింగ్ మీద ఎక్కువ ఎయిట్ అంతా మీరు వర్క్ చేస్తారు. ఎక్స్ఎస్ఎల్టీ ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాపింగ్. బట్ ఎక్కువ మీరు 90, నేను వర్క్ చేసేది మొత్తం మెసేజ్ మ్యాపింగ్ మీదే. సో ఈ మెసేజ్ మ్యాపింగ్లో దాన్ని కూడా అందులో నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. అంటే స్టాండర్డ్ అంటే ఎస్ఏపి వాడు ఆల్రెడీ ప్రీ బిల్డ్ ఆడు ప్రొవైడ్ చేశాడు. సో తను ప్రొవైడ్ చేసిన వాటిలో మన రిక్వైర్మెంట్ తగ్గ మనం అవి యూజ్ చేసుకోవడానికి చాలా థింగ్స్ అనేవి వాటిలో స్టాండర్డ్ అంటారు. స్టాండర్డ్ ఫంక్షన్స్ అంటారు. ఓకే. దాన్ని మరలా వాడు కేటగిరైజ్డ్ ఎలా చేశాడంటే అర్థమెటిక్ ఫంక్షన్స్, బులియన్ ఫంక్షన్స్, కాన్స్టెంట్, కన్వర్షన్స్, డేట్, నోడ్ ఫంక్షన్స్ అండ్ స్టాటిస్టిక్స్, టెక్స్ట్ అండ్ కస్టమ్ స్క్రిప్ట్ అంటే యూడిఎఫ్స్. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్. సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఓకేనా? మనం ఏంటి గ్రాఫికల్ మ్యాపింగ్లో ఫస్ట్ దాన్ని ఏంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి? మనం ఇప్పుడు లైక్ మన కాలేజ్ టైంలో, లైక్ స్కూల్ టైంలో అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ కాంపిటేటివ్ ప్రిపేర్ కానీ సింపుల్ థింగ్స్. అర్థమెటిక్ అంటే ఏంటి? ఏమైనా మ్యాథమెటిక్ కాలిక్యులేషన్స్ గట్రా నువ్వు పెర్ఫామ్ చేయాలంటే ఏం చేస్తాము, అర్థమెటిక్ ఆపరేషన్స్ కదా యూజ్ చేస్తాము. ఇఫ్ యూ హ్యావ్ టు పెర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, లైక్ నెంబర్స్ని కలపడం కానీ తీసివేయడం కానీ, కూడికలు తీసివేతలు కానీ, గుణింతాలు, అలాంటివన్నీ కూడా మనము ఇవన్నీ ఈ అర్థమెటిక్ ఆపరేషన్ కింద పెట్టాడు ఆయన. ఓకేనా? లెస్ సో లెట్స్ గో ద ఈ అర్థమెటిక్ ఆపరేషన్లో కూడా ఏటేటి ఉన్నాయి చూడండి. యాడ్, సబ్స్ట్రాక్ట్, ఈక్వల్, అబ్సొల్యూట్, స్క్వేర్ రూట్, ఇది ఎస్క్యూఆర్ట్ అంటే స్క్వేర్ రూట్, స్క్వేరు, సైన్, గ్రేటర్ దాన్, మల్టిప్లై, డివైడ్, మ్యాక్స్, మినిమం, సెయిల్, ఫ్లోర్, రౌండ్, ఇలా మల్టిపుల్గా కేటగిరీగా డివైడ్ చేశాడు. లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్ వన్ బై వన్. ఓకే, దెన్ యూ గెట్ ఎ సమ్ క్లియర్ ఐడియా. ఓకే, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు. ఓకే, ఇది ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా సేమ్ మ్యాపింగ్, ఇది 1-to-1 మ్యాపింగ్. నేను దాన్ని ఏం చేస్తాను, ఫస్ట్ ఓపెన్ చేస్తాను. డేటా కూడా మన దగ్గర ఉంది కాబట్టి నో ఇష్యూ. సో ఆల్రెడీ మ్యాపింగ్ మనం ఎలా చేయాలి, ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలని చెప్పాను. ఇక్కడ నుంచి దీన్ని పట్టుకొని ఇలా ఇలా పెట్టుకోవాలి. ఆల్రెడీ చేశాను కాబట్టి డిలీట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ చేసి ఇలా డిలీట్ చేయాలి. ఓకే, చూడండి, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి నేనేం చేస్తాను, ఇది కలుపుతున్నాను చూడండి. సో
నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీరు చేసిన మ్యాపింగ్ వర్క్ అవుతుందా లేదా ఎలా టెస్ట్ చేస్తామంటే సిమ్యులేషన్ చూసి టెస్ట్ చేస్తాం. సిమ్యులేషన్ అనే కాన్సెప్ట్. సిమ్యులేషన్ అంటే వితౌట్ డిప్లాయింగ్. సిమ్యులేషన్ అంటే ఏంటో ఇంటర్వ్యూలో అడిగితే వితౌట్ డిప్లాయింగ్ వీ నీడ్ టు టెస్ట్ ద డేటా. ఓకేనా? డిప్లాయ్ చేయకుండా టెస్ట్ ఇది నోడ్ ఫంక్షన్ సింపుల్. డేటా ఉంది. ఓకే, నేను టెస్ట్ చేస్తున్నాను. జస్ట్ సిమ్యులేషన్ చేశాను. నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు. జస్ట్ నాకు వచ్చిన డేటా వచ్చినట్టు పంపిస్తున్నాను అంతే. నాకు ఏమొచ్చింది చూడండి, సంతోష్ అని వచ్చింది. ఆ, సంతోష్ అని ఎంప్లాయిడ్ ఇవన్నీ వచ్చింది. నేను ఎలా పంపిస్తాను అంతే. నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు. లెట్స్ మనం ఇప్పుడు అర్థమెటిక్ ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే నే- చాలా స్టాండర్డ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? చూడండి, ఎస్సేపి వాడు ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏంటి, ఈ పక్కన ఉంటుంది స్టాండర్డ్ ఫంక్షన్. ఇది ఫంక్షన్స్ అంటారు ఇట్లా. ఓకేనా? ఈ ఫంక్షన్లోనే ఏముంది, అది స్టాండర్డ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఈ స్టాండర్డ్ ఫంక్షన్స్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ ఏంటి, చాలా ఉన్నాయి. అర్థమెటిక్ ఫంక్షన్స్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వి నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, అర్థమెటిక్ ఫంక్షన్ మనం నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ టాక్ వన్ బై వన్. ఇక్కడ ఏముంది ఇందులో, అర్థమెటిక్ ఫంక్షన్లో ఫస్ట్ ఏముంది, యాడ్ ఉంది. ఓకే. ఓకే, యాడ్ ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను ఈ రెండు ఆల్రెడీ ఉంది, రిమూవ్ చేసేస్తాను, కలిపాను సోర్స్నికి. ఇక్కడ మీరు ఎప్పుడైనా దీన్ని ఎప్పుడైనా దీన్ని ఎలా, మీకు డౌట్ రావచ్చు. మీకు ఏదైనా కావాలో దాన్ని ఇలా డబుల్ ఒక రెండు సార్లు క్లిక్ చేస్తే, ఇవ్వండి నేను ఏమీ చేయలేదు. ఒక్కసారి ఒక్కసారి అలా క్లిక్ చేస్తే, టూ టైమ్స్ కాదు, సింగిల్ టైం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ పాప్ అవుద్ది. లేదు అనుకుంటే ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసినా పర్లేదు. అలా డ్రాగ్ అండ్ డ్రాప్ అవ్వదు. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చాక ఇక్కడ యాడ్, మనం ఫస్ట్ ఏంటంటే యాడ్ మీన్స్ ఎడిషన్. ఎడిషన్ అంటే ఏంటి, రెండు నెంబర్లు కలిపితేనే ఎడిషన్, అంతే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సోర్స్ నుంచి ఎంప్లాయ్ ఐడిని ఒకటే పెట్టాను. ఓకేనా? బట్ ఏంటి, నాకు ఎడిషన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఎడిషన్ చేయాలంటే దేని మీద, ఎంప్లాయ్ ఐడి మీద ఎడిషన్ చేయరు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దాని మీద చూద్దాం. శాలరీ మీద ఎడిషన్ చేద్దాం. ఓకేనా? దేని మీద చేసుకోవచ్చు, ఇప్పుడు శాలరీ మీద ఎడిషన్ చేద్దాం. ఓకే. యాడ్. నువ్వు మామూలు మాట్లాడుకుందాం మనకు అందరికీ అర్థమయ్యే భాషలో. సో ఇక్కడ ఏముంది, ఎడిషన్ చేయాలంటే ఎన్ని ఉండాలి, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా అయినా రెండు కలపాలి అనుకుంటే రెండు నెంబర్లు ఉంటే కలపగలవు. సింగిల్ నెంబర్ నువ్వు కలపలేవు కదా. సో ఇక్కడ అది కూడా సేమ్. అంటే ఇక్కడ ఎడిషన్ అంటే ఏంటి, ఇలా ఉందంటే నీది రెండు ఇన్పుట్లని ఎక్స్పెక్ట్ చేస్తుంది, సింగిల్ అవుట్పుట్ కాదు. రెండు నెంబర్లే కావాలి, అప్పుడే నువ్వు ఎడిషన్ చేయగలవు. ఓకేనా? సో నేనేం చేస్తాను, ఫస్ట్ ఏమైనా నాకు సోర్స్ నుంచి శాలరీ మంత్ అనేది వస్తుంది. ఓకేనా? శాలరీ నాకు ఏదో వస్తుంది, ఇందాక ఎంతో చూసుకున్నాం కదా. శాలరీ వస్తుంది, బట్ దీనికి ఎంతో కొంత అమౌంట్ కలిపి నేను రిసీవర్ పంపించాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బోనస్ ఈ మంత్ ఒక 500 వచ్చింది. ఇప్పుడు కాన్స్టెంట్ అని ఇప్పుడు వచ్చిన కాన్స్టెంట్ ఒక వాల్యూని పాస్ చేసేస్తాను, సింపుల్గా మీకు అర్థం ఇవ్వాలి. కాన్స్టెంట్ అది అర్థమెటిక్ ఫంక్షన్ కాదు కదా, అది మనకో దగ్గర ఉంటుంది. ఓకే. చెప్పాను కదా, సోర్స్ నుంచి వచ్చిన వాల్యూతో ఇందాక మాట్లాడుకునేటప్పుడు ఈ కాన్స్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్స్టెంట్ అంటే ఏంటి లేదు, సోర్స్ నుంచి వచ్చిన వాల్యూతో సంబంధం లేదు, స్టాటిక్ వాల్యూ. నీకు సోర్స్ నుంచి వచ్చిన వాల్యూతో సంబంధం లేకుండా నువ్వు ఎంతైనా పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆ, ఒక దీనికి వచ్చిన శాలరీకి నేను ₹5 ₹50 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇవ్వండి ఈ రెండు, ఇప్పుడు నాకేంటి, ఇక్కడ నుంచి ₹1000 వచ్చింది అనుకోండి, చూద్దాం ముందు. ఇదండి. సో ఓకే, చేశాను, సిమ్యులేషన్ చేస్తాను. చూడండి, సిమ్యులేషన్ నాకు ఎంత వచ్చింది, నా శాలరీ ఫస్ట్ 10,000 ఉంది, ₹1000 చేస్తాను. ఇక్కడ చేంజెస్ కూడా చేసుకోవచ్చు మనం, నీకు ఎలా కావాలంటే అలా. ఓకేనా? ఇది డేటా వస్తుంది కదా, ఈ డేటాలో కూడా నువ్వు చేంజ్ చేసి నువ్వు టెస్ట్ చేసుకోవచ్చు. ఎంత వస్తుందో, నాకు ₹1000 వస్తుంది నా శాలరీ. సో నేను దానికి ఎంత యాడ్ చేయమన్నాను, ఇప్పుడు ఎంత రావాలి. ఓహో, శాలరీ, సారీ సారీ, నేను ఎక్కడ పెట్టాను, శాలరీ మంత్ పెట్టాను, సారీ. చూసారా, నేనే శాలరీ మంత్ జాన్యువరి పెట్టాను. వీఆర్ గెట్, నువ్వు ఏదైనా చేసేటప్పుడు నేనేం శాలరీ మంత్ ఏమొస్తుంది, జాన్యువరి. ఓకేనా? నేను శాలరీ మంత్ పెట్టాను. ఇది వర్క్ అవుద్దా అవ్వదు, ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు. ఒక్క నిమిషం.
సో సో ఇక్కడ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాము, నాకు డేటా అనేది నేను శాలరీ మంత్ ఏమొస్తుంది, జాన్యువర్ వస్తుంది. నేను ఎక్కడ చేశాను మ్యాపింగ్, ఎడిషన్ అనేది శాలరీ మంత్ ఇదేంటి, నెంబర్ ఏంటి, క్యారెక్టర్ని ఎడిషన్ చేయలేం కాబట్టి ఏం ఎర్రర్ వచ్చింది చూడండి, ఎర్రర్ కూడా చూడండి. సో మనం ఎలాంటి ఎర్రర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ మనం చేసే పనిలో, ఎంత ఎర్రర్లు చూడండి. ద రూట్ మెసేజ్ కెనాట్ క్యాస్ట్ జాన్యువరీ టు డెసిమల్ నెంబర్స్, ఇది డెసిమల్ నెంబర్ కాదు కదా, సో నువ్వు చేయలేవురా బాబు అని చెప్తున్నాడు. సో నేను తప్పుగా మ్యాప్ చేశాను కాబట్టి, సో లెట్స్ ఇది డిలీట్ చేసేస్తాను కాన్స్టెంట్. సో నేనేం చెప్పాను, ఎంప్లాయీ శాలరీలో కాన్స్టెంట్ వాల్యూని పాస్ చేశాను, 50 ఇచ్చాను. ఏం ఏం పెట్టాలి, మనం ఏమనుకున్నాం, అర్థమెటిక్లో ఎడిషన్. ఎడిషన్ చేయాలంటే రెండు ఉండాలి. ఈ విధంగా వచ్చిందంటే ఒకటి ఉంటే ఒక ఇన్పుట్ యాక్సెప్ట్ చేసినట్టు, టూ ఉంటే రెండు. కలర్ మీద హైలైట్ చేయండి, కలరే మీకు కలర్ మీద ఇలా పెట్టుకోవడం. మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి అవుట్పుట్ ఎలా కలపాలి, దీని మీద కర్సర్ పెట్టి ఇలా డ్రాగ్ ఆన్ చేసి ఇలా డ్రాగ్ అవుట్ చేయాలి. ఓకే, ఇలా చేశాను, సింపుల్గా సిమ్యులేషన్ చేశాను. సిమ్యులేషన్ చేసి టెస్ట్, ఇదంతా 10,000 పెట్టాను, 1,000 రూపాయలు పెట్టాను రిమూవ్ చేసి. సేమ్ థింగ్, ఫస్ట్ ఒక్కటే మనకు ఫస్ట్ టైము మీకు కష్టంగా అనిపిస్తుంది, తర్వాత మీకు అలవాటు అయిపోద్ది. డ్రాగ్ అండ్ డ్రాప్లు అని చూడండి, శాలరీ 1,000 రూపాయలకి 50 రూపాయలు కలిపి పంపించాను. ఓకేనా, సో ఇది ఎడిషన్. ఓకేనా, దీన్ని తీసేస్తాను. ఈ ఎడిషన్కి నేను ఏం చేస్తాను, సబ్స్ట్రాక్ట్ చేస్తాను. ఓకేనా, ఈ సబ్స్ట్రాక్ట్ ఏంటి, సబ్స్ట్రాక్ట్కి ఎన్ని ఉన్నాయి, మళ్ళీ రెండు ఇన్పుట్లు ఉన్నాయి. ఓకేనా, దీనికి మళ్ళీ ఏంటి, నేను రిమూవ్ చేసేస్తాను అదే. ఓకే, మనం ఎలాగైనా చేసుకోవచ్చు, జస్ట్ మనం ప్రాక్టీస్ కాబట్టి మనం ఎలాగైనా చేసుకోవచ్చు. చూడండి, దీన్ని కలుపుతాను, ఎడిషన్కి ఒక నెంబరు వచ్చింది. సో ఏమంటాను, నెంబర్ సబ్స్ట్రాక్ట్ అంటే ఇంకో నెంబర్తో చేయాలి కదా, మరలా నేను కాన్స్టెంటే పెడుతున్నాను ఇక్కడ కూడా. ఓకే, 1,050కి నాకు ఎగ్జాక్ట్ శాలరీ వచ్చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను వేరియబుల్ పేలో ఎక్కడొక్కడ ఇప్పుడు ఎక్స్ట్రా 50 రూపాయలు నాకు ఇచ్చాడు, మరలా దాన్ని నా ట్యాక్స్ రూపంలో నా కంపెనీ వాడు నా దగ్గర తీసుకుంటున్నాడు అనుకుందాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏంటి, నాకు బోనస్ కింద 50 రూపాయలు ఇచ్చాడు. ఓకేనా, 50 రూపాయలు ఇచ్చి మరలా మీకు తెలిసిందే కదా, ఆర్గనైజేషన్లో ఇస్తారు, వేరేలా తీసుకుంటారు. సేమ్ థింగ్, నాకు 50 రూపాయలు ఇచ్చాడు, ఇంకో 50 రూపాయలు ఇంకో రూపంలో ఆ 50 రూపాయలు తీసుకుంటున్నాడు. అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం. 1,000 రూపాయల, 1,000 రూపాయలు ఇందాక ఎంత వచ్చింది, కలిపితే 1,050 వచ్చింది. సో మరలా చూడండి, 1,000 రూపాయలు వచ్చింది. సో ఆర్గనైజేషన్లో ఏం చేస్తారు, మనకి 20 లక్షల ప్యాకేజ్ వచ్చిన, 30 వచ్చిన, ట్యాక్స్లు, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, కంపెనీ ట్యాక్స్, తొక్క ట్యాక్స్ అనుకుని డబ్బులు తీసుకుంటారు. ఏమొచ్చింది, ఒకదానికి కలిపిన వాల్యూ పంపించాను. మళ్ళీ నేను 50 రూపాయలు తీసేయాలనుకోండి, ఇది ట్యాక్స్ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బోనస్ 5,000 ఇచ్చాడు, సో లేదు అనుకుంటే 1,050 వచ్చింది. ఓకేనా, మళ్ళీ కాన్స్టెంట్ పాస్ చేశాను నేను. కాన్స్టెంట్ పాస్ చేసి నేను ఏం చేశాను, టీడీఎస్ రూపంలో ఏదో ఒక 400 తీసాను. ఓకేనా, 400 తీసి అడిగి ఫైనల్గా ఆ శాలరీ నేను అడిగి పంపించాను. మనకు ట్యాక్స్లు కట్ అవుతాయి కదా, ఈఎంఐ, లైక్ ఈ పిఎఫ్లు, జిఎఫ్లు అన్నీ, కంపెనీ బోనస్లు, బోనస్ ఇచ్చాడు, ఇచ్చింది కూడా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కలిపి మరలా తీసాడు. అప్పుడు ఎంత అవుట్పుట్ వద్దో చూద్దాం. చూడండి, 650 రూపాయలు వచ్చింది నాకు శాలరీ అంతా. ఈ వచ్చిన శాలరీది అందులో అన్ని ట్యాక్స్లు ఇన్ని పోగి అన్నీ వచ్చింది. ఇది సబ్స్ట్రాక్ట్. ఓకే, నెక్స్ట్ ఎడిషన్ అంటే ఏంటి లేదు, రెండు నెంబర్ పెర్ఫామ్ ఎడిషన్, లైక్ కలుపుతాం కదా చిన్నపిల్లలు చేసేది. ఇది సబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి లేదు, తీసివేతలే సబ్స్ట్రాక్ట్ అంటారు. ఓకేనా, ఈక్వల్ నెంబర్స్ అంటే ఏంటి, రెండు నెంబర్లు ఈక్వల్గా వస్తేనే పాస్ చేస్తుంది, లేదు అనుకుంటే. ఓకేనా, నెంబర్ ట్రూ. ఓకేనా, ఇది తీసేస్తాను ఇక్కడ, సబ్స్ట్రాక్షన్ తీసి చూడండి, యాడ్ చేస్తాను. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఈక్వల్, రెండు నెంబర్లు ఈక్వల్ వస్తేనే చూడండి ఏం పంపిస్తో చూద్దాం. 1,050. ఓకే, అంతే కదా, రెండు నెంబర్లు ఈక్వల్గా వస్తేనే ఏం వస్తుంది అవుట్పుట్ అనేది చూద్దాం. ఈక్వల్ రెండు నెంబర్లు నువ్వు కంపేర్ చేయాలను, టెస్ట్ చేస్తాను వచ్చిన నెంబర్ అనేది ప్రాపర్గా రెండు ఈక్వల్గా వస్తాయా లేదా. ఓకే, ఈక్వల్గా వస్తే ఏమొస్తుంది చూద్దాం, ఏమొచ్చింది, ట్రూ వచ్చింది. అంతే కదా, ఇక్కడ ఏం చేస్తుంది, రెండు నెంబర్లే
కంపేర్ చేస్తుంది. వీ నీడ్ టు కంపేర్ ద టూ నెంబర్స్, వీ నీడ్ టు పాస్ ఎనదర్ వాల్యూ. ఆ రెండు ఈక్వల్ అయితేనే నువ్వు అక్కడికి వెళ్ళు, లేదు అనుకుంటే ది ఫాల్స్. ఇక్కడ ఏం చేశాను, 600 ఇచ్చాను. ఓకే, ఈ సింపుల్ థింగ్సే, బేసిక్ థింగ్సే, మీరేమి భయ చూడండి. ఇది చూడండి, ఫాల్స్ వచ్చి ఎందుకు, రెండు వాల్యూస్ మ్యాచ్ అవ్వలేదు. ఇఫ్ ఈక్వల్ అనే దాంట్లో ఉంది, రెండు వాల్యూస్ మ్యాచ్ అయితేనే ట్రూ పంపిస్తుంది, లేదా ఫాల్స్ పంపిస్తుంది. నెక్స్ట్ అబ్సొల్యూట్. అబ్సొల్యూట్ అంటే ఏంటి, ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. అబ్సొల్యూట్, ఈ కాన్స్టెంట్ ఇలా ఉంచేస్తాను, దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం లేదు. అబ్సొల్యూట్ అంటే ఏటో చూద్దాం. ఓకే, ఇందులో నేనేం వాల్యూని ఏం పంపించట్లేదు. మీకు అర్థమై 1 by 1 అర్థం అవుద్ది. నేనేం పంపించట్లేదు, అబ్సొల్యూట్ ఒక 100 రూపాయలు పంపిస్తాను. ఓకే, అబ్సల్యూట్ చూడండి, 100 రూపాయలకు 100 వచ్చింది. ఇక్కడ నేను ఎంత మైనస్ పంపిస్తాను, 100 వచ్చింది. ఇక్కడ అబ్సల్యూట్ అనేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్, ఇక్కడ ఏంటి, నెగిటివ్ వాల్యూస్ ఎంతైనా రానియండి. ఇప్పుడు 500 వచ్చింది, ఓకేనా, 544 అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, 544 వస్తుంది. బట్ ఇఫ్ యూ నీడ్ టు మైనస్ వచ్చింది అనుకోండి, మైనస్ 594 వచ్చింది. ఓకేనా, దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ వాల్యూస్, ఓకేనా, దెన్ వీ నీడ్ టు కన్వర్ట్ ద పాజిటివ్ వాల్యూస్. ఓకేనా, అర్థమైంది కదా. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము, అబ్సల్యూట్ అనేది నువ్వు నెగిటివ్ వచ్చిన వాల్యూని పాజిటివ్గా కన్వర్ట్ చేయాల్సిన సందర్భంలో మాత్రమే యూజ్ చేస్తాము. పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు నువ్వు మళ్ళీ పాజిటివ్గా ఎందుకు యూజ్ చేస్తాం, అవసరం లేదు కదా. సో దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ఇఫ్ వీఆర్ గెటింగ్ ఫర్ నెగిటివ్ వాల్యూస్, ఇప్పుడు మాత్రమే అబ్సల్యూట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే ఏంటి చూడండి, స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే ఏంటి, మనం స్క్వేర్ రూట్ అంటే ఇప్పుడు 2 స్క్వేర్ అని ఉండేది చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు, లైక్ ఫంక్షన్స్. ఓకేనా, ఏంటి, లైక్ ఇలాగే కదండి, స్క్వేర్ రూట్ అంటే ఇలాగైతే ఇలా ఉండేది, ఇలా ఉండేది 4 4 = ఇలా ఉండేది. ఇలా వస్తే ఎలా ఉండేది, 2 స్క్వేర్. ఇలా ఉంటే 2 స్క్వేర్ అని రాసేవారు, ఇలా కొట్టేవారు. లెట్స్ సి. ఓకే, ఇలా 1 minute దీన్ని ట్రైల్ వేద్దాం, ఎలా వస్తుందో అవుట్పుట్, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఓకే, స్క్వేర్ రూట్ టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, 4 అవుట్పుట్ 4 ఇచ్చాను, దాని యొక్క 2 వచ్చింది. సేమ్ మనము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్క్వేర్ రూట్లు వచ్చేవి కదా, అంతే కదా, ఇదే కదా. సో ఎలాగా ఇప్పుడు స్క్వేర్ దాన్ని 2 వస్తేనే పోతుంది, 2 స్క్వేర్స్ అయితేనే అవుద్ది ఇక్కడ. లేకపోతే ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉందనుకోండి, 9 ఎలా రాసేవారు, 3 స్క్వేర్ అంటే అంటే 3 × 3 అంతే కదా, 3 × 3. ఇది ఎలాగైనా రాయొచ్చు, లేదా 3 × 3 అయినా రావచ్చు, 3 స్క్వేర్ అయినా రాయొచ్చు, 3 స్క్వేర్ రాయొచ్చు. ఈ 3 స్క్వేర్ రాసినప్పుడు ఈ స్క్వేర్ రూట్ని, ఈ 2ని స్క్వేర్ రూట్తో కొట్టేశారు. ఓకేనా, సో సేమ్ థింగ్ ఇప్పుడు కూడా అంతే, ఈ స్క్వేర్ రూట్ని ఈ విధంగా చేయడానికి యూజ్ చేస్తాం, స్క్వేర్ మీన్స్. ఓకే, నెక్స్ట్ అయిపోయింది కదా స్క్వేర్ రూట్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. స్క్వేర్ రూట్ అయింది. నెక్స్ట్ స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి, ఇప్పుడు మాట్లాడుకున్నాక 4 స్క్వేర్. ఓకేనా, లైక్ ఇవంతా వెరీ వెరీ సింపుల్ బేసిక్ థింగ్స్. ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనకు అర్థమైంది 5 5 స్క్వేర్ అంటే 5 ఎంత 25. మన అవుట్పుట్ ఏం రావాలి, 25 రావాలి. ఓకేనా, 25 అంటే స్క్వేర్, స్క్వేర్ నెంబర్ని యూజ్ చేస్తాము. ఓకేనా, అంటే సేమ్ 5 × 5 ఇలా 5 స్క్వేర్ కింద. ఓకే, నెక్స్ట్ ఏముంది, సైన్. సైన్ అంటే ఏంటో చెప్పండి, మామూలు మీకు అర్థమయ్యే భాష. సైన్. ఓకేనా, సైన్ అంటే ఏంటి లేదు, మనకి నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్, సైన్ నెగిటివ్. ఓకేనా, మనకి ఏదైనా ఒక నెగిటివ్ వాల్యూ వస్తుంది, నెగిటివ్ వాల్యూ రిటర్న్స్ అయితే ఒకటి పంపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయడానికి, ఓకేనా, -1000 100 రూపీస్ 10 రూపీస్ వచ్చింది. ఓకేనా, వచ్చింది, అవుట్పుట్ అనేది ఏమొస్తుంది చూద్దాం.
-1 వచ్చింది. ఓకేనా? అదే పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకేనా? ఇక్కడ నెగిటివ్ తీస్తాను. సో ఇందాక మనం ఇంకోటి వాడాం చూసారు, అబ్సల్యూట్. అబ్సల్యూట్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎనీ నెగిటివ్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్గా. ఓకేనా? ఇందాక ఎంత వచ్చింది? నెగిటివ్ వాల్యూ ఎంత? ఇప్పుడు పాజిటివ్ 10 పంపించాను. 10 పంపిస్తే ఎంత వచ్చింది చూడండి ఒక్కసారి. 10 పంపిస్తే 1 వచ్చింది. ఓకేనా? -10 పంపిస్తున్నా ఇక్కడ. -10 ఇక్కడ క్లియర్గా చూడండి. చూడండి ఇన్పుట్ అనేది ఏదైతే రావండి, -10 అయితే -10 అయినా అవ్వచ్చు, -20 అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వనండి. ఓకేనా? ఏం వస్తుంది? -1 వచ్చింది. ఓకేనా? ఇక్కడ +10 పంపించాను. ఓకేనా? +100 పంపించాను. ఓకేనా? ఓకేనా? ఏమొస్తుంది? 1 వస్తుంది, +1 వస్తుంది, అంతే కదా? ఇప్పుడు 0 పంపించాను అనుకోండి, 0 బదులు 0 అయినా వస్తుంది. ఓకేనా? లెస్ట్ 1/1. ఓకేనా? ఇప్పుడు తీసేస్తాను ఇది. సో ఇక్కడ -10 పంపిస్తే -1 వచ్చింది. ప్లస్ 500 పంపిస్తున్నాను. ఇప్పుడు ఏం రావాలి నాకు? ఇక్కడ చూడండి, నీకు వచ్చిన వాల్యూ అనేది ఎయిదర్ వాల్యూతో నీకు సంబంధం లేదు, ఎంతైనా రావండి. నాకు +900 ఎంత వాల్యూ వచ్చినా నాకు ప్లస్ వస్తే, నెగిటివ్ వాల్యూ వస్తే -1 రావాలి, పాజిటివ్ వాల్యూ వస్తే +1 రావాలి, 0 వస్తే 0 రావాలి. ఓకే, దట్ ఈజ్ మై రిక్వైర్మెంట్. 0 వస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. చూడండి 0 వచ్చింది. అలా కాదు, ఇందాక అబ్సల్యూట్కి ఈ సైన్కి డిఫరెన్స్ ఏంటి? సైన్లో ఏంటి, ఏ వాల్యూనో రానియండి, ఎయిదర్ అది ప్లస్ ఆర్ మైనస్ సంబంధం లేదు. ఓకేనా? అది ప్లస్ వస్తే ఆ వాల్యూని అయితే చేంజ్ చేయదు, నెగిటివ్ని సైన్ని మాత్రమే చేంజ్ చేస్తుంది, అంతే కదా? అబ్సల్యూట్ ఏం చేస్తుంది? పెన్సిల్ అది. అబ్సల్యూట్ ఏం చేస్తుంది? ఇప్పుడు -10 అని వచ్చింది అనుకోండి, ఓన్లీ సైన్ మాత్రమే రిమూవ్ చేస్తుంది, 10 అనే పంపిస్తుంది. ఇది అలా కాదు, ఇది అయితే అనుకో -10 అని వచ్చింది అనుకో, -1 పంపిస్తుంది. అదే ప్లస్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇది అబ్సల్యూట్ ప్లస్ వాల్యూ ఎంత వస్తే అంత పంపించేస్తుంది. ఇది అలా కాదు, +10 వచ్చింది అనుకోండి, +1 పంపిస్తుంది. ఓకేనా? సో అదే డిఫరెన్స్. వచ్చిన వాల్యూని అబ్సల్యూట్ విత్ హ్యావ్ టు హ్యాండిల్ ద మైనస్ వాల్యూని హ్యాండిల్ చేయడానికి, అది కూడా సైన్ రిమూవ్ చేస్తాము. వాల్యూ వీఆర్ నాట్ టచింగ్ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూ, వాల్యూని చేంజ్ చేయట్లేదు, సైన్ లైక్ ఈ సైన్ అనేది మైనస్ వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ సైన్ మాత్రం అది కాదు, వాల్యూనే చేంజ్ చేసేస్తుంది కంప్లీట్గా. దే హ్యావ్ టు చేంజ్ వాల్యూ ఎంటైర్లీ, దట్ ఈస్ ద కాల్ డిఫరెన్స్. ఓకే, సైన్కి చిన్నదిలాగే కనిపిస్తుంది, సైన్కి అబ్సల్యూట్కి డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సైన్ అయిపోయింది, నెగిటివ్. ఓకేనా? ఇది రిమూవ్ చేద్దాం. నెగిటివ్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, నెగిటివ్ కూడా అదే వస్తుంది. లెట్స్ 1/1. నెగిటివ్లో కన్వర్ట్ చేసింది వాల్యూని. ఓకే, 350. అంటే ఇఫ్ యూ నీడ్ టు కన్వర్ట్ ఎనీ వాల్యూ, పాజిటివ్ నుంచి నెగిటివ్ వాల్యూ కన్వర్ట్ చేయాలనుకుంటే నువ్వు నెగిటివ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తావు, బులియన్ ఫంక్షన్ని. ఓకేనా? నెగిటివ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. మనం ఇందులో అన్నీ యూజ్ చేయము, మోస్ట్లీ మన రిక్వైర్మెంట్ తగ్గ మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ నెగిటివ్ అయిపోయింది, ఇన్వర్స్ ఐఎన్బి నెంబర్. ఓకే, ఐఎన్బి నెంబర్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు దీని మీద పెట్టినప్పుడు వస్తుంది అర్థమెటిక్, అంటే 1/x. ఓకేనా? మనము చిన్నప్పుడు రాసుకునేది కదా, 1/x, 2/x, 1/25. ఎక్కువ 1/25 వస్తే ఎలా? ఆ విధంగా 1 వచ్చింది అనుకోండి, ఇక్కడ 5 వచ్చి 55 వచ్చిన 1/25. ఆ విధంగా ఇన్పుట్ అనే దాన్ని మనం అర్థమెటిక్ ఈ విధంగా కన్వర్ట్ చేయాలనుకుంటే 1/2, 2/3 అలా వచ్చావు కదా. చూడండి, పాయింట్ కింద కన్వర్ట్ చేసింది. సో నెక్స్ట్ 1/2 వాల్యూ ఎంత? 1/2, 1/3 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అలా, సో అది కాదు, ఇది. సో ఇలా వచ్చిన వాల్యూస్ని 1/5 వాల్యూస్కి, 1/2 వాల్యూస్కి కన్వర్ట్ చేస్తుంటుంది 1/x. ఆ విధంగా. ఓకే, దీన్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ పవర్. పవర్ అంటే ఏంటి? చూడండి, సో నాకు సోర్స్ నుంచి ఒక వాల్యూ వస్తుంది. ఓకే, నా సోర్స్ నుంచి సింపుల్గా నాకు ఎంతో కొంత వాల్యూ వస్తుంది.
వన్ టూ త్రీ ఏదో ఒకటి, ఓకేనా. వచ్చిన వాల్యూకి నేను స్క్వేర్ రూట్ చేసి అక్కడ పంపించాలి. నాకు ఎంత వచ్చినా సంబంధం లేదు. ప్రతిసారి వాడు ఒక వాల్యూ పంపిస్తుంటాడు. ఆ వాల్యూకి నేను నాకు శాలరీ అనేది ఒక 100 రూపాయలు పంపిస్తాడు. సో ఎలా చెప్పాలంటే ప్రతి మంత్ ప్రతి ఎంప్లాయీస్కి శాలరీ అనేది ఎంత పడుతుంది, ఒకటికి ఒకసారి 10,000 పడుతుంది, ఒక నెల 20,000 పడుతుంది. బట్ ఎంత వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, స్- ప్రతి దసరాకి వాళ్ళకి బోనస్ ఇస్తారు, ఓకేనా. 3 మంత్స్ శాలరీ, ఓకేనా. 3 మంత్స్ శాలరీ బోనస్ ఇచ్చేటప్పుడు వాడికి ఆ నెల ఎంత వస్తే దాన్ని ఇంటూ త్రీయే కదా చేస్తారు. బోనస్ మీన్స్ 1 ఇంటూ 3. నా శాలరీ 10,000 అయింది అనుకోండి, ప్రతి నెల 10,000 పడుతుంది, ఓకేనా. బట్ బోనస్ వచ్చిన టైంలో నాకు ఎంత అవుద్ది, అది ఎంత పడుతుంది, 10,000 వస్తే 10 ఇంటూ ఎంత అవుతుంది, 30,000 అవుద్ది. లెట్స్ సి. ఓకే, చూద్దాం. నాకు 1,000 రూపాయలు వచ్చేది ప్రతి నెల శాలరీ. ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. చూడండి. నేను ఎంత పెట్టాను, తప్పు అయింది అంటే ఇక్కడ పవర్, సార్ పవర్ అంటే స్క్వేర్ రూట్. అక్కడ చూద్దాం. 10 సింపుల్ నెంబర్స్ అయితే మనకి 100 ఇంటూ 3, 10 ఇంటూ ఉండండి, 10³ అంటే ఎంత మాట్లాడదాం. మనకి ఎంత వచ్చింది, అవుట్పుట్ ఎంత వచ్చింది చూద్దాం. 1,000 రూపాయలు వచ్చింది. మనం ఎంత పెట్టాము, 3 కదా పెట్టాము. సో లెస్ క్యాల్కులేట్ చేద్దాం మనమే. 10, 100 ఇంటూ 100 ఎంత ఫస్ట్, 10 ఇంటూ 10 100 రూపాయలు, ఓకేనా. 100 రూపాయలు, 100 ఇంటూ 10 ఎంత అవుతుంది, ఒక సున్నా కదా యాడ్ అవుతుంది ఎక్స్ట్రా. 1 2 3, 1,000 రూపాయలు సరిపోయిందా లేదా. నేనేం పెట్టాను ఇక్కడ, ఇక్కడ చూడండి. నాకు వచ్చిన శాలరీ 10 రూపాయలు, 10 రూపాయలే వస్తుంది. నాకు ఆడేమంటున్నాడు, ఒక నెల వచ్చిన శాలరీకి బోనస్ 3 మంత్స్ శాలరీ ఇమ్మంటున్నాడు, ఓకేనా. ఇంటూ 3 చేయమంటున్నాడు, అంతే కదా. 3 మంత్స్ శాలరీని బోనస్ 10 ఇంటూ 3. రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు, బోనస్ వాళ్ళకి ప్రతి దశలకి 3 నెలలు బోనస్, ఆ వచ్చిన జీతానికి 3 టైమ్స్ బోనస్ వేయండి అంటున్నారు. 3 నెలల జీతాన్ని కలిపి వేయండి అన్నాడు. అప్పుడు ఎలా అవుద్ది, నా 10 రూపాయలు వచ్చింది అంటే 3 సార్లే కదా, 10 ఇంటూ 10 ఇంటూ 10 అంతే కదా. ఇలాగా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనం చెయ్యాలి అంటే ఎంత అవుతుంది, 10 ఇంటూ 10 100, 100 ఇంటూ 10 1,000 రూపాయలు, అంతే కదా, వచ్చింది కదా. సో ఇది అవుట్పుట్, ఓకేనా. ఈ అవుట్పుట్ అనేది చూద్దాం. ఇది అవుట్పుట్ కదా. దీనికోసం మనం ఏం యూజ్ చేసాము, పవర్ అనేది యూజ్ చేశాను, ఓకేనా. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ని స్క్వేర్ రూట్, శాలరీస్ సింపుల్గా అర్థమయ్యే భాషలో మీకు చెప్పేసి శాలరీ అని చెప్పాను, ఓకేనా. సో దానికోసం ఏం చేశాను, పవర్ అనే దాన్ని యూజ్ చేశాను. ఎందుకు, శాలరీ అనేది నాకు బోనస్ అనేది కాన్స్టెంట్. ప్రతి ఎంప్లాయీకి ఆడి చిన్న పెద్ద అనేది నాకు సంబంధం లేదు. ఆడు ఏ రేంజ్లో ఉన్న ఆడి శాలరీని దాన్ని 3 టైమ్స్ కలిపి ఇచ్చిమన్నారు, అంతే కదా. సో దానికోసం 10 రూపాయలు వస్తే ఇంటూ 3 చేసి వాడికి ఇచ్చేసాను. ఎవరికి, ఎంప్లాయీ శాలరీ కింద ఆ దసరా మంత్రం వాడి శాలరీ ఆ విధంగా వేశాను, ఓకే. దట్ ఈస్ ద కాల్ ఏది పవర్, పవర్ ఫంక్షన్, ఓకే. మీకు అర్థమైంది కదా. వచ్చిన శాలరీని మల్టిప్లై చేసి 3 టైమ్స్ వాడికి నేను పంపించాను, పవర్, దట్ ఈస్ ద కాల్ పవర్, ఓకే. లెజర్, ఓకేనా. లెస్సర్, ఓకేనా. ఈ నెంబరు ఇది వస్తుంది. ఈ నెంబర్తో ఇది వచ్చిన నెంబరు చూద్దాం, ఓకేనా. ట్రూ, లెస్సర్ అంటే కంపారిజన్ చేస్తాను. ఇక్కడ వచ్చిన నెంబర్తో అది ప్లస్సా మైనస్ ఉందా, ఓకేనా. చూద్దాం ఏమొస్తుంది. సింపుల్ థింగ్స్ ఇక్కడ మీరు ఎక్కువ బుర్ర పెట్టాల్సింది ఇందులో ఏమి ఉండదు. అర్థమెటిక్ ఫంక్షన్లో మీరు ఎక్కువ, మనం ఎక్కువ యూజ్ చేసేది బుర్ర పెట్టాల్సింది ఏంటండి, తక్కువ ఉందా లేదా, వచ్చింది 1,000 రూపీస్ వస్తుంది, నేను ఎంత ఫాల్స్ వచ్చింది అవుట్పుట్, ఓకేనా. ఎంత పంపినాను, 3 రూపాయలు పంపిస్తున్నాను. ఇక్కడ 1,300 పంపిస్తున్నాను, ఓకేనా. కాన్స్టెంట్ ఎంత, 1,300. నేను పంపించింది ఎంత, 100 రూపాయలు పంపిస్తాను. ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్కువ వస్తుంది. ట్రూ వచ్చింది. ఎందుకు, దీనికంటే నేను పంపించిన వాల్యూ ఎక్కువ ఉందా లేదా. సో ఇది రిజల్ట్ కంపారిజన్కి యూజ్ చేస్తాం, ఓకేనా.
గ్రేటర్ కూడా సేమ్ లెస్ దాన్ వచ్చిన నెంబర్ కంటే ఈ ఎంప్లాయీ శాలరీ కంటే ఈ నెంబర్ గ్రేటర్ దాన్ ఉందా లెస్ దాన్ ఉందా, గ్రేటర్ దాన్ ఉంటే ట్రూ పంపిస్తుంది, లెస్ దాన్ ఉంటే ఫాల్స్ పంపిస్తుంది, అంతే కండిషన్స్ ఇక్కడ అంతా. నెక్స్ట్ డివైడ్. ఓకే, డివైడ్ కాదు, డివైడ్కి ముందు మల్టిప్లై. ఓకేనా, మల్టిప్లై అంటే ఏంటి, రెండు నెంబర్లు అంతే కదా, ఇందాక మాట్లాడుకుంది 2 × 2 మల్టిప్లై చేయడానికి దీన్ని మల్టిప్లైని యూజ్ చేస్తాము. ఓకేనా, చూద్దాం సిమ్యులేషన్ చేద్దాం. నాకు వచ్చిన మల్టిప్లై అక్కడ 1300 అందులో పెట్టాను, ఎక్కువ పెట్టేశాను, సారీ. మనకి కొద్దిగా కాలిక్యులేషన్ ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చింది. సో అలా కాదు, ఇక్కడ 5 పెట్టాను. మల్టిప్లై చేయమంటాను దేంతో, 5 × 5 55, అదే 5. మనకు అర్థమయ్యే భాష, ఫస్ట్ మనం అర్థమయ్యే భాషలో చిన్న చిన్న నెంబర్స్ అయితే మనకు అర్థం అవుతుంది కాబట్టి 5 × 5 మల్టిప్లై చేస్తుంది. ఎంత, 5 × 5 ఎంత, 25, అంతే కదా మల్టిప్లై అంటే దాని అర్థం. సో ఓకే, మల్టిప్లై అంటే ఇది కూడా రెండు ఇన్పుట్లే. నెక్స్ట్ ఏంటి, డివైడ్. ఓకేనా, డివైడ్ ఏంటి, డివైడ్ అంటే ఏంటి, భాగించడం, అవునా కదా, మన తెలుగు అచ్చు తెలుగులో మాట్లాడుకుంటుంటే డివై భాగించడాలు. ఓకే, ఇక్కడ ఏం పంపిస్తాను, 5 కదా, 25 పెట్టాను. అంతేనంటే ఏంటి, 5 ÷ 5 అంటే ఎంత, 5² అంటే 25, 5 ÷ 5 ఎంత, మళ్ళీ 5. ఓకేనా, డివైడ్ చేయాలి అంటే భాగిస్తున్నాను, 5 ÷ 5 అంతే కదా. ఏది, ఇది 5 ÷ 25 ÷ 5 అంతే కదా, కాన్స్టెంట్ వాల్యూ ఇది ఎంత అవుతుంది, 5 × 5 అంతే కదా. ఇలాగే కదా మన చిన్నప్పుడు ఎలా ఇలా ఇలా చేసేవారు, 5 × 5 20 = 5 ఇలాగ అవుట్పుట్ రాసేవారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. ఓకే, మీకన్నీ మీ చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చిన. ఓకే ఫైన్. సో నెక్స్ట్, సో డివైడ్ అయిపోయింది. మ్యాక్స్, మ్యాక్స్ వాల్యూ మిన్ వాల్యూ అంటే ఏంటి లేదు, రెండు వాల్యూస్ని కంపేర్ చేస్తాం ఇక్కడ కూడా. ఇందులో మ్యాక్స్ వాల్యూ ఏంటి, మిన్ వాల్యూ ఏంటి. ఓకేనా, చూద్దాం ఇక్కడ ఏంటో ఇన్పుట్. ఈ రెండాటిలో ఆ, ఇక్కడైతే ఓకే 67 నేను రిటర్న్ చేశాను. ఓకే, ఇక్కడ నేను కాన్స్టెంట్ పెట్టాను, అలా కాదు, రెండు వాల్యూస్ని కంపేర్ చేసినప్పుడు ఆ రెండాట్లో ఏది మ్యాక్స్ వాల్యూ ఉందో ఆ విధంగా ఇప్పుడు ఇది ఉంది. ఓకేనా, సో నేను ఏం చేశాను, ఇక్కడ 1 పెట్టాను. ఓకేనా, ఇప్పుడు ఏమి ఇవ్వాలి అవుట్పుట్, 5. ఎందుకు, మ్యాక్స్ వాల్యూ 5 పంపిస్తాను ఒక నెంబర్ నుంచి, రెండు నెంబర్లు కంపేర్ చేస్తుంది. ఆ రెండు, ఈ రెండు నెంబర్ 1 నెంబర్ 2 రెండు కంపేర్ చేస్తుంది. ఆ నెంబర్ రెండాట్లు ఏది తక్కువ ఉంటే ఆ ఎక్కువ ఉంటే ఆ వాల్యూని ఇవ్వడానికి మ్యాక్స్ వాడతాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, ఎంప్లాయీస్ వస్తున్నారు, నాకు హైయెస్ట్ శాలరీ ఎవడైతే ఉన్నాడో ఎంటైర్ ఆర్గనైజేషన్లో, వీ నీడ్ టు గెట్ ద హైయెస్ట్ శాలరీ ఆఫ్ ద ఎంప్లాయీ, కంపేర్ చేసి నువ్వు ఎవరా బాబు అంటే ఇలాంటి సందర్భాల్లో ఈ మ్యాక్స్ కీవర్డ్ వాడతాం కంపేర్ చేసే టైంలో. ఓకేనా, లేదు ఓకే, మిన్ అంటే ఈ రెండాటిలో మినిమం నెంబర్ ఏది ఉంటే అది. ఓకేనా, 5 కాన్స్టెంట్ పెట్టాను. ఇప్పుడు 100కి 5 కిందలో మినిమం నెంబర్ ఏంటి, 5. ఓకేనా, నా అవుట్పుట్ ఏంటి, 5 వస్తుంది. 5 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ మనం తెలిసింది సెయిల్, ఫ్లోరు, ఇంకా ఉంటుంది ఫార్మెట్. ఇవి మీకు ఇంపార్టెంట్. సెయిల్ అంటే ఏంటి, ఫ్లోర్ అంటే ఏంటి, రౌండ్ అంటే ఏంటి, కౌంటర్, ఫార్మెట్ నెంబర్. ఎక్కువ ఫార్మెట్ నెంబర్ అనేది ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని అడిగేది అంటే ఈ ఫార్మెట్ నెంబర్. ఓకే, సో ఇది తీస్తాను, సెయిల్. ఓకే, ఒక్క నెంబర్ ఇంటీజర్ ఏదైనా చూడండి, సేల్ ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా, సేల్కి ఫస్ట్ చూద్దాం ఏమిటి, సేల్ 23.50 నేను పంపించాను, 23.60 పంపిస్తున్నాను ఫస్ట్. అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. 23.60 పంపిస్తే అవుట్పుట్ ఏమొచ్చింది, సేల్ కోసం మాట్లాడుతున్నాం మనం, సేల్. ఓకే,
23.60. ఓకే, అవుట్పుట్ ఏంటి 24 వచ్చింది. ఓకే, నేను ఎంత 23.20 20 పంపించాను. అవుట్పుట్ ఏమొచ్చిందో చూద్దాం. 24 వచ్చింది. లెట్స్ సి. ఇది క్లియర్గా వినండి. ఇది ఎందుకంటే సెయిల్కి ఫ్లోర్కి మనం డిఫరెన్స్ చూద్దాం. 23.20 పంపించాను. ఎంత 24 వచ్చింది. ఓకేనా, 23.60కి పాయింట్ కంటే ఎక్కువ అంతే కదా, 20 పంపించాను. ఓకే, ఇప్పుడు నేను సేల్కి ఇది. ఓకే, ఈ రెండు ఇంపార్టెంట్, సేల్ ఫ్లోర్. ఓకే, 20 మళ్ళీ సేమ్ వాల్యూస్ నేను ఎక్కడ కూడా పంపిస్తాను. ఇక్కడ చూడండి, 23.60. ఓకే, ఫ్లోర్ 23.60. ఓకేనా, 23 ఏది 23.60 పంపించాను అంతే కదా, 23.60. నెక్స్ట్ 23 పాయింట్ ఏమన్నాను, 23.20. ఏమొచ్చింది, 23.20 అయినా ఎంత వచ్చింది వాల్యూ, 20 అయినా కూడా, ఓ సారీ, 23 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సేమ్ వాల్యూ సేల్కి ఫ్లోర్కి డిఫరెంట్. 23 కంట ఒక్క పాయింట్ ఎక్కువ పంపించిన, ఓకేనా, 23 పాయింట్ కంట 0.01 పంపించిన 24 వస్తుంది. ఓకేనా, అంతే కదా. ఇక్కడ 23 పాయింట్ కంట ఎక్కువ ఏది పంపించిన ఫ్లోర్ అంటే ఏం 23నే వస్తుంది. 23.60 పంపించు అంతే కదా, 0.5 కంటే ఎక్కువ పంపించాను అయినా కూడా ఎంత వస్తుంది, 50 కంట 23 అని వచ్చింది అవుట్పుట్. ఓకేనా, ఇక్కడ బ్లైండ్గా మీరు గుర్తించుకోవాల్సి వస్తుందంటే 23 సెయిల్ ఫ్లోర్. ఫ్లోర్ అంటే బిలో వాల్యూ, సెయిల్ అంటే టాప్ వాల్యూ. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో గుర్తించుకోవాలంటే ఫ్లోర్ అంటే ఏంటి, మన భాషలో మాట్లాడుతుంటే ఫ్లోర్. ఫ్లోర్ అంటే ఏంటి, గచ్చు అంతే కదా, కిందనే ఉంటాం ఇప్పుడు గచ్చు. ఓకే, సేమ్ సెయిల్ అంటే టాప్ లెవెల్, సీలింగ్ అనుకుందాం, సీలింగ్ ఇప్పుడు టాప్లో ఉంటుంది. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది, 23.05 కంటే ఏ వాల్యూ వచ్చినాయి, దే ఆర్ గెటింగ్ ద గ్రేటర్ వాల్యూ అంటే పై వాల్యూ వస్తుంది, అంటే 24 వస్తుంది మీకు అర్థమయ్యే భాషలో. ఇక్కడ ఫ్లోర్ అంటే 23 అనేది మ్యాక్స్, ఇంకా 0.5 అవని 20 ఎంతైనా అవునండి, అంటిల్ 24 వరకు, మళ్ళీ 24 వస్తేనే దానికి 24 పంపిస్తుంది. ఓకేనా, అదర్ దాన్ దట్ 24.9 వచ్చినాయి అండి. ఓకేనా, జస్ట్ 24.9 పంపిద్దాం. ఓకేనా, 90. ఓకేనా, ఎంత వచ్చిందో చూద్దాం ఫ్లోర్. దానికి సంబంధం లేదు, అంటిల్ 24 వచ్చినంత వరకు కూడా ఫ్లోర్ అంటే కింద వాల్యూనే పంపిస్తుంది. ఇవ్వండి 24, ఇక్కడ ఓన్లీ 24 పంపిద్దాం. 24 పంపిస్తే ఎంత పంపిస్తుంది, 24.00 పంపిస్తాను నేను. మీకు బ్లైండ్గా టైలు ఫ్లోరు. ఫ్లోర్ అంటే ఇప్పుడు కింద వాల్యూనే, పాయింట్కి మించి ఏ వాల్యూ వచ్చినా పాయింట్కి అబౌవ్, పాయింట్ 0.24 పంపిస్తే 24.50 ఏది వచ్చినా 22 వస్తుంది. 23 1 దాటి ఏ వాల్యూ వచ్చినా ఆ 24 వాల్యూ వస్తుంది, 24 అయితే. అదే అబౌవ్ వచ్చి అదే సెయిల్ పెట్టారనుకోండి, ఎంత 1 పాయింట్ పెరిగినా కూడా అబౌవ్ వాల్యూ వస్తుంది. 24.1 అని పెట్టినా 25 వస్తుంది. 24.6 పెట్టినా, 90 పెట్టినా, ఏ వాల్యూ పెట్టినా ఇది వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా, సెయిల్కి ఫ్లోర్కి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ రౌండ్. రౌండ్ అంటే ఏమీ లేదు, మీకు అర్థమయ్యే నెంబర్ని రౌండ్ చేయడానికి, పాయింట్లో ఏదైనా నెంబర్ వచ్చింది అనుకోండి, వి నీడ్ టు రౌండ్ దట్ నెంబర్. ఓకేనా, రౌండ్ చేసేస్తే వచ్చిన నెంబర్ అది ఏదైతే రానియండి, దానికి సంబంధంలో రిటర్న్ ద క్లోజెస్ట్ వాల్యూ. ఓకేనా, లెట్స్ సి, ఇక్కడ ఏం పంపిద్దాం, ఇందాక
22.30 ఇలా పాయింట్స్లో వచ్చిన వాల్యూస్ని పాయింట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వస్తుంది, దాన్ని రౌండ్ చేసేదాన్ని. రౌండ్ అంటే ఆ పాయింట్స్ అనేవి వాడికి అవసరం లేదు. ఓకేనా, 23.30 వస్తే 23 వచ్చింది. ఓకేనా, 23.56 వచ్చింది, అప్పుడు ఏమొస్తుంది రౌండ్ 24 వచ్చింది. ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటంటే క్లియర్గా వినండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ అడుగుతాడు సెయిల్. ఓకేనా, సెయిల్కి ఫ్లోర్కి, సెయిల్ ఫ్లోరు రౌండ్కి డిఫరెన్స్. ఓకేనా, రౌండ్ చూడండి, రౌండ్ అనేది 23.5 కంటే 0.50 కంటే ఎక్కువ వస్తేనే నెక్స్ట్ 24 డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఓకేనా, అదే 23 కంట, ఓకేనా లెట్స్ ఇప్పుడు 23 పాయింట్ ఎంత వచ్చింది, 23.49 వచ్చింది. జస్ట్ పాయింట్ కంటే ఒక్క పాయింట్ తక్కువ, ఎంత వస్తుందో చూద్దాం. 23నే వస్తుంది. ఓకే, 23నే వస్తుంది. సో అదే సేల్, సేల్ ఏంటి, ఏ నెంబర్ అయినా రాని 23 కంటే 0.1 ఎక్కువ రాసినా 24 వస్తుంది. అదే ఫ్లోర్లో 23 కంటే ఎంతైనా రాని 23నే వస్తుంది. ఇక్కడ రౌండ్లో అలా కాదు, బేస్డ్ ఆన్ ద పాయింట్ 0.50 అని బేస్ చేసుకొని నువ్వు వాల్యూని కనెక్ట్ చేస్తావు. ఓకేనా, 23 పాయింట్, ఓకేనా 23.50 అయితే, ఓకేనా ఇక్కడ చూడండి 23.50 చేద్దాం. 23.50 మీకు చిన్న ఎగ్జాక్ట్గా 50, 40 అయితే ఎంత వచ్చింది, 23 వచ్చింది. 50 అయితే ఎంత వస్తుంది చూద్దాం, 24 వచ్చింది. సో ఇక్కడ మీరు తెలియాల్సింది ఏంటంటే 23 పాయింట్ అంటిల్ 23.50 కన్సిడర్ పాయింట్. ఓకేనా, ఈ 50 నువ్వు టచ్ చేసావు అనుకుంటే 24 వచ్చేస్తుంది. ఓకేనా, ఓకేనా 23.49 అనుకోండి, ఇందాక చూసుకున్నాం కదా, 23.49 అయితే ఎంత వచ్చింది, 23నే వచ్చింది. ఓకేనా, దిస్ ఈజ్ ద డిఫరెన్స్, సెయిల్కి ఫ్లోర్కి రౌండ్కి డిఫరెన్సెస్. ఓకేనా, ద ఇంపార్టెంట్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి, కౌంటర్. ఓకే, కౌంటర్ చూడండి, నీకు ఇచ్చిన వాల్యూ ఇన్పుట్ వాల్యూతో నీకు సంబంధం లేదు. ఓకేనా, నీకు సో ఇక్కడ ఏంటి కౌంటర్లో చూసారా, ఎక్కడైనా దీని నుంచి ఇలా కలపడానికి ఏమైనా ఆప్షన్ ఉందా, లేదు. ఓకేనా, చూడండి ఈ వచ్చిన వాల్యూకి ఇంక్రిమెంట్ అవ్వడానికి అంటే ఏదైనా ఒక సోర్స్ నుంచి ఒక వాల్యూ వస్తుంది. సో కౌంటర్కి ఒక నెంబర్కి మనకి ఇన్పుట్తో సంబంధం లేదు, ఒక ఏదైనా ఒక యూనిక్ వాల్యూ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎంప్లాయీ శాలరీ, అది యాక్చువల్లీ ఎంప్లాయీ శాలరీకి అది సెట్ అవ్వదు. యూనిక్ ఫీల్డ్ ఏదైనా ఒక యూనిక్ ఫీల్డ్కి ఉందనుకోండి, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్ ఉంటాయి కదా, 1 2 3 4, మనం ఎప్పుడైనా నువ్వు యూనిక్గా నెంబర్స్ వచ్చింది 2 వచ్చింది, నెక్స్ట్ మరలా చేద్దాం. అంటే ఇలా మల్టిపుల్ ఎంప్లాయీస్ వచ్చేటప్పుడు, ఇప్పుడు నాకు ఒక 10 మంది ఎంప్లాయీస్ వస్తున్నారు, ఆ ఎంప్లాయీ యొక్క శాలరీ 1 2 3 అలా నెంబర్ సీక్వెన్స్, అంటే యూనిక్గా నువ్వు ఏదైనా ఎంప్లాయీ శాలరీకి ఆ ఫీల్డ్ సెట్ అవ్వదు. సీరియల్ నెంబర్ నువ్వు జనరేట్ చేద్దాం అనుకుంటున్నావు, నా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ని శాలరీ వేద్దాం అనుకుంటున్నావు, ఒక సీరియల్గా నెంబర్ని జనరేట్ చేయాలి అనుకుంటే, ఓకేనా ఇది యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఇలాగ యూనిక్గా నెంబర్ని చేయాలనుకుంటే యాక్చువల్ వాల్యూకి వచ్చిన వాల్యూని చేంజ్ చేయకుండా దానికి ఒక యూనిక్ వాల్యూని యాడ్ చేయాలి, లేదా యూనిక్ నెంబర్ని జనరేట్ చేయాలనుకుంటే మనం యూజ్ చేస్తాము. ఓకేనా, లైక్ మన దాంట్లో సిపిఐలో ఉంటుంది నెంబర్ రేంజ్ అని, అంటే 1 2 3 4 అలా ఒక యూనిక్ నెంబర్ని జనరేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఫార్మాట్ బై నెంబర్, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు ఫార్మాట్ బై నెంబర్ అంటే ఏంటి. ఓకేనా, చూడండి ఇక్కడ ఎంత ఉంది, సో 5 జీరోస్ ఉంది. ఓకేనా, లెట్స్ సే 1 by 1 స్మాల్ ముందు ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాము. 5 0, ఓకేనా 5 0 వచ్చింది. చాలా ఇంపార్టెంట్, ఫార్మాట్ బై నెంబర్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. నేను అక్కడ ఏమి ఇచ్చాను, సో ఇన్పుట్ ఏముంది, ఇన్పుట్ సేమ్ ఉంది. లెట్స్ సే ఇన్పుట్ 5 0 డాట్ డాట్ 0 ఉంది. నాకేముంది, నేను ఏం పెట్టాను, ఇన్పుట్ ఇలా పెట్టాను,
సో నేనేం చేంజ్ చేయలేదు ఎగ్జాక్ట్లీ మరలా 5 సున్నాస్ పెట్టాను. నేనేం పెట్టాను 50 పెట్టాను. ఇన్పుట్ అనేది 5 వస్తుంది. అవుట్పుట్ ఏమొచ్చింది, ఇది వచ్చింది అంతే కదా. 0.0.50.00 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 500 పెడుతున్నా. ఎంత వచ్చింది 500కి 0.500.00. మరలా ఏం చేస్తాను 5000 పెట్టాను. సేమ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఒక సున్నా వచ్చింది, 5000 వచ్చింది, 0.00. ఓకే, ఇప్పుడు 5000 పెట్టేస్తాను డైరెక్ట్. 500. అవుట్పుట్ ఏమొచ్చింది 5000 2 3 4.00. ఓకే, సో ఇది నాకు వచ్చిన అవుట్పుట్లు. ఓకే, నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పాస్ చేశాను. ఓకే, సో నాకు ఏం పెట్టాను, నెంబర్ ఫార్మేట్లో ఏం పెట్టాను, ఇది పెట్టాను. నెంబర్ ఫార్మేట్లో ఏం పెట్టాను, 5 సున్నాలు పెట్టాను, అవునా కదా. ఇది క్లియర్గా వినండి ఇక్కడ. నెంబర్ ఫార్మేట్లో ఎన్ని సున్నాలు పెట్టాను, 1 2 1 2 1 1 2 3 4 5.00. ఓకేనా. నేను ఏ వాల్యూ పాస్ చేసినాను, నేను 50 రూపాయలు పాస్ చేసినప్పుడు 3 సున్నాలు 5 వచ్చింది. 500 పాస్ చేసినప్పుడు 2 సున్నాలు 5 వచ్చింది. నెక్స్ట్ 5000 పాస్ చేసినప్పుడు 1 సున్నా 5 వచ్చింది. ఇది జీరోలు కామన్ ఇచ్చేవరా. ఓకేనా. ఇది 5000 పాస్ చేసినప్పుడు 5000 వచ్చింది. నేను ఏం చేసిన 5 సున్నాలు 1 జీరో పెట్టాను. అంటే నాకు ఇన్పుట్ నుంచి ఏ వాల్యూ రానియండి, ఇక్కడ నాకు సంబంధం లేదు. ఓకేనా, మనకు వచ్చిన వాల్యూతో నాకు సంబంధం లేదు. నాకు ఏ వాల్యూ రానియండి, నాకు ఈ ఫార్మాట్లో కావాలి. ఓకేనా, ఇక్కడ ఉన్న బ్యూటీ ఏంటంటే ఫార్మాట్ బై వచ్చిన నెంబరు ఈ యాక్చువల్ వాల్యూని చూడండి. 500 వచ్చినా కూడా వాల్యూని చేంజ్ చేయలేదు. ఓకేనా, 0.03ని యాడ్ చేసింది అంతేగాని వాల్యూని చేంజ్ చేసిందా, చేంజ్ చేయలేదు. 500 వచ్చింది, 500 వచ్చినప్పుడు కూడా వాల్యూని చేంజ్ చేసిందా, చేంజ్ చేయలేదు. 5000 వచ్చినప్పుడు చేంజ్ చేయలేదు. 5 lakhs వచ్చినప్పుడు చేంజ్ చేయలేదు. బట్ ఫార్మాట్ ఏంటి, 5 సున్నాలు అనేది ఈ ఫార్మాట్లో నాకు డేటా రావాలి. కానీ 5 ఫార్మాట్ .00. దే హ్యావ్ టు నెవర్ చేంజ్ వాల్యూ, యాక్చువల్ వాల్యూను చేంజ్ చేయదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫార్మాట్ బై నెంబర్. ఇంటర్వ్యూలో అడుగుతాడు. సో యాక్చువల్ వాల్యూ చేంజ్ చేయకుండా వచ్చిన వాల్యూ నాకు ఫలానా ఫార్మాట్లో కావాలి అనేటప్పుడు నువ్వు నీది యూజ్ చేస్తారు. లెట్స్ సే రియల్ టైం ఎగ్జాంపుల్. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నాకు ఒక మొబైల్ నెంబర్ ఉంది. ఓకేనా, నాకు సోర్స్ నుంచి వచ్చేటప్పుడు మొబైల్ నెంబరు ఒకసారి 10 డిజిట్స్ వస్తుంది. ఓకేనా, ఒకసారి 8 డిజిట్స్ వస్తుంది, ఒకసారి 5 డిజిట్స్ వస్తుంది. లెట్స్ సే 1 by 1. ఇది నేను రిమూవ్ చేస్తాను, మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. సో నాకు ఎలాగొచ్చినా కూడా అది ఫిక్స్డ్ 5 డిజిట్స్ అనేది రావాలి. ఓకేనా, ఎలా వచ్చినా నాకు 5 డిజిట్స్ రావాలి, మీకు అర్థమయ్యే భాషలో. 1 3 4 5 7 8 1 రిమూవ్ చేసేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే ఫైన్. ఓకే, శాలరీ అనుకుందాం, శాలరీని అనుకుందాం. ఓకే, ఒకటి వచ్చింది. ఎన్ని వచ్చింది, 0001 వచ్చింది. ఓకేనా, 10 పంపించాను. 9 దాకా స్టార్ట్ అవుద్ది. 94 పెట్టాను నేను. ఓకేనా, సో 94 పెడితే 94 వచ్చింది. రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2. రిమైనింగ్ ఏమున్నాయి, జీరో ఉన్నది. స్టాండర్డ్గా ఎన్ని ఉన్నది, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, 10. ఈ .0 కూడా మనకి అవసరం లేదు అనుకుంటే అక్కడ తీసివచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ తీసేద్దాం, ఎందుకు దీన్ని ఎక్కడ తలనొప్పి, మీకు అర్థం అవుదా. చూడండి, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నాకు సోర్స్ నుంచి మొబైల్ నెంబర్స్
నాకు పంపిస్తున్నారు ఎవరు సోర్స్ నుంచి మొబైల్ నెంబరు అంటే ఎన్ని ఉండాలి ఆల్వేస్ 10 ఓకే రిక్వైర్మెంట్ ఇది వెరీ క్లియర్ మొబైల్ నెంబర్ ఓకేనా మొబైల్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ యూనిక్ ఓకే అంతే కదా మొబైల్ నెంబర్ ఆల్వేస్ నాకు ఇంటర్వ్యూలో కూడా నేను అడిగిన క్వశ్చన్ ఇది మొబైల్ నెంబర్ నాకు 10 digits ఆల్వేస్ ఓకేనా నేనేం చేస్తాను సోర్స్ నుంచి ఒకసారి అందరూ ప్రాపర్గా డేటా పంపించారు కదా ఒకసారి 4 digits పంపించాడు ఒకసారి 5 digits పంపించాడు ఒకసారి 6 digits పంపించాడు ఒకసారి 7 digits పంపించాడు ఆడికి నచ్చినట్టు పంపిస్తున్నాడు డేటా ఓకేనా బట్ నాకు వచ్చిన డిజిట్స్ నాకు సంబంధం లేదు రిసీవర్కి వచ్చేటప్పటికి నాకు అది 10 digits ఉండాలా ఓకేనా నాకు వచ్చేటప్పటికి ఐ వాంట్ 10 digits ఎయిదర్ నువ్వు ఎలాగైనా పంపించుకో నాకు సంబంధం లేదు ఓకేనా నువ్వు నాకు వచ్చేటప్పటికి 10 digitsలో పంపించు అది నా రిక్వైర్మెంట్ సో దాన్ని ఎలా అచీవ్ చేస్తాము అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం సో చూడండి నేనేం చేస్తాను మొబైల్ నెంబర్ అంటే శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను 258 నాది నా మొబైల్ నెంబర్ 9492 అనుకుందాం 949254 ఇలా నాది ఏదో రాంగ్గా 6 digits పంపించాను వాడు ఏమంటున్నాడు రిసీవర్కి వెళ్ళేటప్పుడు 10 digits కావాలన్నాడు అంతే కదా ఇవ్వండి నేను రిసీవర్కి వెళ్ళే 10 digits కాబట్టి ఈ నెంబరింగ్ ఫార్మాట్లో 10 digits అనేది మ్యాండేటరీ చేశాను ఓకేనా 10 digits ఇక్కడ పెట్టేశాను 10 digitsని ఓకేనా నేను ఎక్కడ పంపిస్తున్నాను 9492 పంపిస్తున్నాను ఓకేనా 9492 పంపించాను అప్పుడు ఏమవుద్ది వచ్చిన వాల్యూస్ని చేంజ్ చేయదు ఓకేనా రిమెంబర్ గుర్తుంచుకోండి వచ్చిన వాల్యూస్ చేంజ్ చేయకుండా రెస్ట్ ఆఫ్ ద 6 digitsకి 0 యాడ్ చేసి రిసీవర్కి పంపించేస్తుంది అప్పుడు ఏంటి వాడు రాసుకున్న క్రైటీరియా ఏంటి 10 digits వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను అదర్ దాన్ 9 digits వచ్చినా యాక్సెప్ట్ చేయను అంటే వాడికి అది వాల్యూతో సంబంధం లేదు అది కరెక్టా రాంగ్ అనేది దే డోంట్ వాంట్ ఎనీ దిస్ ఇస్ ద వాల్యూ ఇస్ ద రాంగ్ ఆర్ రైట్ ఓకేనా వెరీ క్లియర్లీ టెల్ దట్ దే డోంట్ వాంట్ దే డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్స్ దే వ్యాలిడేషన్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లెంత్ ఓకేనా వాడు లెంత్ ఎలా పెట్టుకున్నాడు నాకు 10 digits నువ్వు ఏ డేటా అయినా పంపించుకో అన్ని జీరోలు పంపించుకో డేటా రాకపోతే నాకు సంబంధం లేదు అన్ని సున్నాలు పంపించుకో లేదా ఏదో నీకు పిచ్చి నెంబర్లు పంపించుకో నాకు సంబంధం లేదు బట్ ద వ్యాలిడేషన్ వినిపిస్తుంది ఓన్లీ 10 digits నాకు 10 digits వస్తేనే నాకు అలౌ చెయ్యి లేదంటే ఫెయిల్ చేసి అది వాడు చేసిన వాడు అక్కడ రిసీవర్ సైడ్ కోడ్ రాసుకున్నాడు వాడు S4 అన్న పబ్లిక్ క్లౌడ్ అయితే పబ్లిక్ క్లౌడ్ ఈసీ అయితే ఈసీ సో నేను ఇక్కడ పంపించాను 9492 పంపించాను నాకేమొచ్చింది 9492 వచ్చింది రెస్ట్ యాక్చువల్ నెంబర్ ఏంటి 9492 దానికి ఏం చేసింది రెస్ట్ ఆఫ్ ద ఎన్ని ఇంకో 6 నెంబర్లు మిగిలిపోయాయి ఆ 6 నెంబర్లకి 0ని యాడ్ చేసి అది పంపించింది వాడు ఏం చేస్తాడు ఓకే వ్యాలిడ్ అంతే కదా వ్యాలిడ్ సిస్టమ్ తెలిసిందేంటి సిస్టమ్ దగ్గర నువ్వు చెక్ చేసుకోవడానికి లెంత్ ఒకటే చెక్ చేసుకోలేవు ఆడు ప్రాపర్గా పంపించాడా లేదా అనేది ఆడికి అనవసరం ఓకే ఇప్పుడు 949254 అనేది ఇంకో నెంబర్ని యాడ్ చేశాను ఓకేనా చూడండి ఓకే ఇలా వచ్చింది ఎంత వచ్చింది 8 నెంబర్స్ పెట్టాను కాబట్టి 8 నెంబర్స్ వచ్చి ఇలా రిమైనింగ్ నెంబర్ వచ్చింది లేదా నా ఫుల్ నెంబర్ పెట్టేశాను 9492541963 ఓకేనా సో నేను యాక్చువల్ నెంబర్ అనేది పంపించాను వాడికి ఓకేనా నాకు యాక్చువల్ నెంబర్ వచ్చింది సో దిస్ కైండ్ ఆఫ్ సినారో యు ఆర్ యూజింగ్ ఆన్ ద ఫార్మేట్ బై నెంబర్ ఓకేనా దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని నన్ను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను దిస్ ఇస్ ద యుఎస్ బేస్డ్ ఒక ఎంఎన్సీ అది సో ఆ ఇంటర్వ్యూలో నన్ను ఈ క్వశ్చన్ అడిగారు ఓకేనా హౌ యూ కెన్ హ్యాండిల్ దమ్ లైక్ నా మొబైల్ నెంబర్ అడలేదు నాకు ఈ విధంగా డేటా వస్తుంది నాకు రిసీవర్కి ఇలా పంపించి నువ్వు హ్యాండిల్ చేస్తావు అని క్వశ్చన్ అడిగారు ఓకేనా సో యూజింగ్ ఫార్మేట్ బై నెంబర్ ఓకేనా ఫార్మేట్ బై నెంబర్ కాదు ఫార్మేట్ నెంబర్ ఓకేనా మీకు చెప్పాల్సిందే ఓకేనా మీరు మళ్ళీ ఫార్మేట్ బై నెంబర్ అనకూడదు ఫార్మేట్ నెంబర్ ఓకేనా ఫార్మేట్ నెంబర్ అన్నా పర్లేదు ఫార్మేట్ బై నెంబర్ అన్నా పర్లేదు ఓకే దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఓకేనా మీకు ఇందులో తెలియాల్సింది ఏంటంటే సో మీకు ఇందాక మాట్లాడినప్పుడు రౌండ్కి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సింది ఫార్మాట్ బై నెంబర్ అంటే ఏంటి రౌండ్ అంటే ఏంటి సెయిల్ అంటే ఏంటి ఫ్లోర్ అంటే ఏంటి ఈ 4 ఒకేలా వర్క్ అవుతాయి కాబట్టి స్మాల్ డిఫరెన్స్ ఎట్ ద సేమ్ అబ్సల్యూట్కి ఈ అబ్సల్యూట్ సైన్ ఓకేనా అబ్సల్యూట్కి సైన్కి డిఫరెన్స్ ఏంటి ఓకేనా చిన్న చిన్న థింగ్స్ అబ్సల్యూట్కి సైన్కి డిఫరెన్స్ ఏంటి అబ్సల్యూట్ అంటే ఒకలా ఉంటుంది సైన్ అనుకోండి నెగిటివ్ పాజిటివ్ అబ్సల్యూట్ అలా కాదు ఎలాంటి చిన్న చిన్న చేంజెస్ ఓకేనా అబ్సల్యూట్ అంటే ఏంటి అది ఏ వాల్యూ వస్తే నీకు పాజిటివ్ వస్తే కన్వర్ట్ చేస్తుంది అంతే కదా అబ్సల్యూట్ అనేది ఓన్లీ నెగిటివ్ నెంబర్స్కి మాత్రం వర్క్ చేసి
జస్ట్ నెగిటివ్ సైన్ తీసి పంపిస్తుంది. అలా సైన్ అలా కాదు కదా, జస్ట్ ఏ వాల్యూ అని రండి, పాజిటివ్ వాల్యూ వస్తే +1 పంపిస్తుంది, నెగిటివ్ వాల్యూ వస్తే -1 పంపిస్తుంది, 0 వస్తే 0 పంపిస్తుంది. అది ఎట్ ద సేమ్ టైమ్ సెయిల్, ఫ్లోర్, రౌండ్. ఈ నెక్స్ట్ ఫార్మాట్ బై నెంబర్. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ బులియన్ రిలేటెడ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ యాడ్ ఆన్ ద కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.